ఈ గడ్డ మీద పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తున్న బిడ్డగా ఈ గడ్డ మీద ఒక రేవంత్ అన్న కూడా పుట్టిండు. ఆ రేవంత్ అన్నకు జన్మదినం సందర్భంగా మళ్ళొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మేడం. ఎల్లన్న గారు, మీరు మాటల రూపంలో చెప్పాలనుకున్నది రేవంత్ రెడ్డి మీద అభిమానాన్ని పాట రూపంలో చాలా చక్కగా పాడారండి. సో ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్థానం మనం చూసినట్టయితే ఒక సామాన్య కార్యకర్త నుంచి నేటి స్థాయికి ఎదిగారు. సంవత్సరం నుంచి ఒక సీఎంగా పాలన ఏడాదిగా పాలన అయితే సాగిస్తున్నారు. సో ఈ పాలనకు సంబంధించి మీరేమంటారు? మేడం, మొదటిసారిగా అంటే ఎప్పుడు కూడా మంత్రి పదవి స్వీకరించకుండా ఒకేసారి ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఈయనకు పరిపాలన రాదు అని చెప్పేసి అనే వాళ్ళకు కూడా ఒక చెంపపెట్టులాగా, ఎలాంటి మంత్రిత్వ శాఖ నిర్వహించిన అనుభవం లేకున్నప్పటికీ కూడా డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రిగా ఇలా ప్రజలకు ఏం కావాలో, ఏ మంత్రిత్వ శాఖల ద్వారా ఎన్ని బడ్జెట్ ఏ బడ్జెట్ ఎంత అలొకేషన్ చేయాలో, ఏ శాఖపరమైనటువంటి చర్యలు ఎట్లా తీసుకోవాలనో ఆ శాఖాపరమైనటువంటి మంత్రులతోటి మాట్లాడుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఈ రోజు ఒక సంవత్సరం అయింది మేడం ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలోనే అన్ని కనబడతాయా? వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలన చేసి ఒక్క ఉద్యోగం నింపలేదని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ ఉరుకుతుందానే? కేసీఆర్ అన్నాడు మేడం ఇట్లనే, పసిబిడ్డ ఉరుకుతుందానే? ఇప్పుడు ఇది మాట్లాడతారు. ఇంకొక టర్మ్ రావాలి అని చెప్పేసి అన్నాడు. మొదటి టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్ వచ్చినాక కూడా ఉద్యోగాల నియామకాలు చేయలే. మేము అప్పుడు అన్నాం, ఇప్పుడేమైంది మరే? అప్పుడేమో పసిగుడ్డ అంటివి, రెండో దఫా వచ్చినాక ఎద్దుకు అయ్యిండు కదా కొడుకు, మరి ఇప్పుడు ఎందుకు పని చేస్తున్నాడని చెప్పేసి మేము ప్రశ్నించినాం మేడం. అది నేను గుర్తు చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాల్లో మీకు చేత కాలేదు, ఇలా 1 సంవత్సరంలోనే ఎట్లా చేస్తుంది ప్రభుత్వము? నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇలా మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రం ఏర్పడితే అప్పుల కుప్పగా చేసినటువంటి వాళ్ళు మీరు కాదా? ఆ అప్పుల కుప్ప చేసినటువంటి రాష్ట్రాన్ని ఇలా సమన్వయం చేసుకుంటూ ఇలా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాన్ని ఎట్లా సవరించాలి, నిధులు ఎట్లా సమీకరించాలని చెప్పేసి తాపత్రయపడుతూ తనలాడుతున్నటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి కాదా? మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సర కాలంలోనే అన్ని తేట తెల్లం కావు. ఇది చేస్తురు, అది చేస్తురు, మొత్తం ఏదో అయిపోదు. కాబట్టి ఒక్కొక్కటిగా పోగు చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల పరిపాలన సుభిక్షంగా సాగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మేడం, జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు పాడుకున్న పాట, రాష్ట్ర గీతంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వ స్కూళ్లలో అందరూ టీచర్లు ఆ రోజు రాష్ట్రం రాకముందే విద్యార్థులతోటి పాడించారు. ఆ రోజు ఆ పాటను కూడా రాష్ట్ర గీతంగా ప్రకటించలేని దద్దమ్మ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు. ఇవాళ రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత ఈ ప్రభుత్వము నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర గీతంగా ఇదే అందశ్రీ గారికి ఘనంగా సత్కరిస్తూ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ప్రకటించడం జరిగింది. ఇవన్నీ దేనికి సంకేతము? ఒక పేదవాడి గుండెను తడుతున్నటువంటి సందర్భం కాదా? ఇలా ఎంతో మంది, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను అంటే, రాష్ట్ర గీతంగా ప్రకటించలేని మీరు ఇలా రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అట్లనే ఇలా ప్రతి దశలో కూడా ఇలా చాలా మంది మహిళలు ఇలా ఫ్రీ బస్సును అనుభవిస్తా ఉన్నారు. ఏ టికెట్ లేకుండా ఇక్కడికి ప్రయాణిస్తా ఉన్నారు. రాష్ట్ర మంత్రివారిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇలా మహిళలందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తా ఉన్నారు. ఇలా ఇది కనబడతలేదా? ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పని కాదా ఇది? ఎక్కడ గతంలో ఎంత అవస్థలు పడేది? ఎక్కడి నుంచి దూరం ప్రయాణం చేయాలంటే ఎంత ఇబ్బంది కలిగేది? మహిళలు బస్ ఎక్కాలంటే ఇలా పురుషులతో ఆడ కిక్కిరిసిపోతా ఉంటే మహిళలు బస్ ఎక్కి స్వేచ్ఛగా కూర్చోలేని పరిస్థితి ఉంటుండే. ఇలా అట్లాంటి పరిస్థితి నుంచి పురుషులకే సీట్లు దొరకని పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పని కాదా ఇది? కాబట్టి నేనేమంటున్నా మేడం, ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఇలా రైతు రుణమాఫీ ఎంత పెద్ద కార్యక్రమం అది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళలో ఎందుకో చేయలేకపోయింది. అందుకే నేను ఏమంటున్నా, రైతు రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం యొక్క ఘనతనే. ఈ రైతు రుణమాఫీ ఇంకా జరగలేదు అనుకుంటే కొన్ని టెక్నికల్ అక్కడక్కడ కొంతమందిని ఎగదోస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ, అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఎవరికైతే జరగలేదో రైతు రుణమాఫీ వాళ్ళను పట్టుకొని వీళ్ళకి జరగలే, మొత్తానికి జరగలే అని చెప్పేసి ఒక తప్పుడు వాదనను ఈ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి జరిగిన దాన్ని వాళ్ళు ఎట్లాగూ ఒప్పుకోరు, జీర్ణం చేసుకోరు.
జరగని దాన్ని మాత్రమే ప్రతిపక్షాలు ఇలా బయట చూపిస్తా ఉంటాయి. కానీ రేవంత్ అన్న ప్రభుత్వం ఇలా ఒక్కొక్కటిగా సక్సెస్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి హర్షించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తూ, రేవంత్ అన్న ప్రభుత్వము ఈ 5 సంవత్సరాలే కాదు రానున్న 5 సంవత్సరాలు కూడా రేవంత్ అన్న